జిల్లా కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామంలో లివర్ సంబంధిత వ్యాధులు కలకలం రేపుతున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా వైద్య సిబ్బంది 15 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్ టెస్టులలో 200 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలకు మరిన్ని పరీక్షలు జరపనున్నారు. ఒక్కొక్కరికి 6,000 రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు, చెప్పండి, ఆ పల్లం గ్రామంలో ఈ వ్యాధికి కారణం ఏం చెప్తున్నారు? డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దీనికి సంబంధించి నివారణ చర్యలు ఏం చెప్తున్నారు? స్వామి, కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం పూర్తిగా తీర ప్రాంత గ్రామం. ఈ తీర ప్రాంత గ్రామమైన పల్లంలో ఒక్కసారిగా లివర్ కేసులు వెలుగులో రావడం కలకలం రేపుతుంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఏదైతే లివర్ వ్యాధులు పెరుగుతుండటంతో అనుమానం వచ్చి జిల్లా వైద్యాధికారి కలెక్టర్ కి సమాచారం అందించారు. దీంతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు గత కొన్ని రోజులుగా ఇక్కడ 15 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలంతా నిర్వహించారు. ప్రస్తుతం ప్రధానంగా అయితే ఇప్పటి వరకు 2,000 మందికి వరకు ర్యాపిడ్ కిట్లతో ఈ టెస్టులు నిర్వహించగా గడిచిన 2 రోజులుగా దాదాపు 210 మందికి వ్యాధులు ఉన్నట్టు తేలింది. దీంతో ఒక్కసారిగా ఈ గ్రామంలో ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే ర్యాపిడ్ కిట్ లో పాజిటివ్ గా వచ్చిన లివర్ వ్యాధులకు సంబంధించిన రక్త నమూనా నుంచి కూడా జిల్లా కేంద్రంలోని అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి మరిన్ని లోతుగా పరిశోధనలు కూడా చేస్తారు. ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం ఏంటంటే పల్లం గ్రామం పూర్తిగా తీర ప్రాంత గ్రామం. ఇక్కడ మత్స్యకారులు తరచుగా కలుషిత తాగునీరు తాగడంతో పాటు రక్తానికి సంబంధించి ఒకరి నుంచి ఇంకొకరికి రక్తం ఎక్కించుకునే క్రమంలో ఏమాత్రం వైద్యకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోవడం, కలుషిత చిరంజీలు వాడడం తదితర కారణాలతో ఈ లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా కలుషిత నీరు, చిరంజీలు ఈ నేపథ్యంలోనే ఇది వచ్చిందని కూడా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ర్యాపిడ్ కిట్ లో వచ్చిన ఏదైతే పాజిటివ్ ఉందో పూర్తిగా కన్ఫర్మ్ చేయలేవని, అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత వ్యాధికి సంబంధించిన కారణాలు నిర్ధారిస్తామని చెప్తున్నారు. మరొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన కారణాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇక్కడ ప్రజలకు సంబంధించి దాదాపు ఒక్కొక్క టెస్ట్ 6,000కు పైగా విలువైన చేస్తుంది. వీళ్ళందరికీ కూడా ఉచితంగా వీళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహించబోతుంది. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమా లేదంటే కాకినాడ ఏదైతే జిల్లా కేంద్రం జీహెచ్ తరలించమనే దాని మీద కూడా సమాలోచనలు జరుపుతున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అప్పారావు.